విశాఖ షిప్పింగ్ కంపెనీ ఇంజనీర్ మృతి కేసులో జీఆర్పీ విచారణ వేగవంతమైంది. దువ్వాడ స్టేషన్ దగ్గరలో ట్రాక్పై హర్షవర్ధన్ డెడ్ బాడీని గుర్తించారు పోలీసులు. ఇది ఆత్మహత్య లేక ఇతర కోణాలేమైనా ఉన్నాయా అనేది మిస్టరీగా మారింది. ఉదయం 6 గంటల సమయంలో శ్రీనగర్ కాలనీలోని నివాసం నుంచి బయటకు వెళ్లారు హర్షవర్ధన్. తిరుపతి ప్రాంతం నుంచి ఉద్యోగం కోసం వచ్చిన హర్షవర్ధన్ భార్య 5 ఏళ్ల కూతురితో 2 ఏళ్లుగా ఇక్కడుంటున్నారు. కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు ఉన్నట్టు సమాచారం లేదంటున్నారు చుట్టుపక్కల వాళ్లు. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగువారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఆ తల్లి ముగ్గురే ఉంటారు, పాప, ఆ భర్త, భార్య. ఇక ఎవరు ఉండరండి, వాళ్ళు ఉన్నది ఆ ముగ్గురే. ఇక అంతవరకే అతను బంగారు సారండి. అతను ఎవరిని పిల్లడం కాదు, ఎవరితో మాట్లాడడం కాదు, ఎవరినేమో అనరు. ఎప్పుడైనా సరే భర్త భార్య గొడవాడు కూడా మేము ఎరగం. ఇప్పుడు 2వ సంవత్సరం వచ్చింది, ఎప్పుడు మాట అనుకోవడం మేము ఎరగం. ఇక పిల్లని మా దగ్గరే ఉంచుకునేవారు, ఆడించేవారు. ఆ పిల్లలు అంటే చాలా పిచ్చి ఎక్కువ. ఆ పిల్ల పేసి పెట్టి మేము తీసుకొచ్చి ఆడించుకునేవారు. వెళ్ళిపోయి అమ్మ ఆంటీ ఎక్కడికని చెప్పేవారు. అంత బంగారం సారి మళ్ళీ మేము